కన్యారాశి వారి వ్యాపారం మూలిక లాభాలు, తులారాశి వారికి స్వల్పంగా కోపాలు, మకర రాశి వారి ఇంటి యందు సమస్యలు ఉంటాయి. మీనరాశి వారికి దేశాంతర ప్రయాణాలు. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణః నిధయే సర్వ విద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 18/6/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠమాసం శుక్లపక్ష చవితి గురువారం. చవితి రాత్రి 12:09 వరకు, పుష్యమీ నక్షత్రం సాయంత్రం 4:43 వరకు, రాత్రి వర్జం తెల్లవారు 4:47 నుండి రేపు ఉదయం 6:28 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 9:50 నుండి 10:42 ఉదయం, మధ్యాహ్నం 3:03 నుండి మధ్యాహ్నం 3:55 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:31. అమృత గడియలు ఉదయం 10:39 నుండి 12:10 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 నుండి 7:30 వరకు ఉదయ శుభకాలం, సాయంకాలం 4 నుండి 5:10 వరకు శుభకాలం. వ్యాఘాతం రాత్రి 11:05, వని మధ్యాహ్నం 1:09, భద్రకరణం రాత్రి 12:09. దినారంభ చక్రంలో మేషరాశి వారి సాహసయాత్రలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం, దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు. వృషభరాశి వారి వ్యాపార విందు ధనలాభం, ప్రశంసలు, వృత్తి వ్యాపారాల్లో ధనవృద్ధి. మిథున రాశి వారి వ్యతిరేకతలు స్వల్పంగా, గౌరవభంగం కానీ ధనలాభం ఉంది. దేవాలయ దర్శనాల అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి భోజన సౌఖ్యం, స్వల్పంగా అనారోగ్య సమస్యలు కానీ ధనలాభం ఉంటుంది. వృత్తిలో మటుకు వ్యతిరేకత, వ్యాపారాల్లో మనకి లాభాలు ఉండే అవకాశం ఉంది. సింహరాశి వారికి బంధుమిత్రుల యొక్క కలయికలు, శుభకార్య లాభాలు, శుభ ప్రయత్నాలు, మానసికంగా స్వల్పంగా కొంచెం ఆందోళన, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారి వ్యాపారం మూలిక లాభాలు, పుణ్యకార్యాలకి అలాగే విలాసాలకి ధనం వెచ్చించే అవకాశం ఉంది. తులారాశి వారికి స్వల్పంగా కోపాలు, పై అధికారుల వల్ల ఇబ్బందులు, వ్యాపారంలో లాభాలు, ఉద్యోగస్తులకు సమస్యలు ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి సామాన్య ధనలాభం, మనోధైర్యము, నీచులతో దుర్మార్గులతో కలహాలు ఉండే అవకాశాలు, దుష్టులతో స్నేహం చేయకుండా ఉంటే అన్ని విధాలుగా అనుకూలం. ధనస్సు రాశి వారి వృత్తి వ్యాపారాల్లో లాభాలు, రుణాలు చేసే అవకాశం, ధనప్రాప్తి కూడా ఉంది. మకర రాశి వారి ఇంటి యందు సమస్యలు ఉంటాయి. వాహన యోగం ఉంది. స్త్రీ మనోల్లాసం ఉంది. వివాహ ప్రయత్న అనుకూలతలు ఉన్నాయి. అలాగే కుంభరాశి వారికి ద్రవ్యహాని కానీ గురుదైవ భక్తి, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు మేలు చేసే అవకాశం ఉంది. ధనం ఎక్కువ ఖర్చు అయిపోయి అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారికి దేశాంతర ప్రయాణాలు, బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు, స్వల్ప ధనలాభాలు ఉండే అవకాశం. ఈరోజు చవితి గురువారం కాబట్టి సామాన్యమైన ఫలితాలే ఉన్నాయి. గురువారం కాబట్టి దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, స్వామిని దర్శించడం, గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం అన్ని విధాలుగా అనుకూలం. గురువారం రాముడి వారి యొక్క ఆరాధన కూడా అన్ని విధాలుగా అనుకూలం.